ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు మనం ఎప్పుడు చేసినా ఒకేలాగా టేస్టీగా రావాలంటే ఎలాంటి మసాలా యూస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చూసారు కదా, గ్రేవీ కూడా థిక్గా చాలా బాగుంది. ఈ కూర మనకి రాగి సంగటిలోకైనా వైట్ రైస్లోకైనా అద్దరిపోతుందనమాట. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతూ ఇప్పుడు వీడియో చూద్దాము. ముందుగా ప్యాన్లోని కొంచెం ధనియాలు, జీలకర్ర, చాలా తక్కువ ఆవాలన్నమాట, ఒక 10 మెంతులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత లాస్ట్లో గసగసాలు కొన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి, అల్లం చాలా తక్కువ ఉండాలి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా మగ్గించుకోవాలి. పసుపు, ఉప్పు వేసి నేను ఆల్రెడీ చేపలని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కారం, ఉప్పులోని ఇవన్నీ ముక్కలు వేసేసి దీంట్లోనే చింతపండు గుజ్జు కూడా వేసేసి సరిపడా చక్కగా పులుసంతా మరిగేటప్పుడే ఈ మసాలా పేస్ట్ని కూడా వేసి అన్నీ ఒకేసారి ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడే టైంలోని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఈ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.